ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంతు చిక్కని వ్యాధి ఆ బాలుడిని మింగేసింది. అందరిలా ఆడిపాడే వయసులో కదలలేక కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. 6 ఏళ్ల పసిప్రాయంలో మస్కులర్ డిస్ట్రఫీ అనే వ్యాధికి లొంగిపోయాడు. కన్న పేగు బంధంతో కంటికి రెప్పలా కాపాడుతుంది ఆ వృద్ధ తల్లి. నిస్సహాయుడైన బిడ్డను నిలబెట్టాలనే సంకల్పం ఆమెను ముందుకు నడిపిస్తుంది. అమ్మ నేను చదువుకుంటా అన్న తన బిడ్డ కోరికకు తల్లి అన్ని శక్తులు కూడబెడుతుంది. కొడుకా నీకేం కాలేదు, నీకు ఉద్యోగం వస్తుంది అంటూ రోజు భుజాలపై మోస్తూ కాలేజీకి తీసుకెళ్ళింది. కడు పేదరికం శాపంగా మారిన కన్న నా కొడుకే సర్వం అంటున్న తల్లి. నేను బ్రతుకుతా ఉద్యోగం చేస్తా అంటున్న ఆ అమాయక బాలుడి ఆత్మవిశ్వాసం కన్నీళ్లు తెప్పిస్తుంది. భీమదేవరపల్లి మండలం రంగేపల్లె గ్రామానికి చెందిన గుళ్ళ లక్ష్మీ సమ్మయ్య దంపతుల పెద్ద కొడుకు రాకేష్ ప్రస్తుత పరిస్థితి, ఆ కుటుంబం పడుతున్న వేదన ప్రత్యక్షంగా చూద్దాం. ఆ జబ్బు కోర్సు ఉంటేనే రాకేష్ కు ఎన్ని సంవత్సరాల క్రితం ఇట్లా జరిగిందమ్మా? అంటే ఇక డబ్బులు కూడా బాగానే ఉంటాయి. నాకు కాళ్ళకి లేకుంటే మీరు ఇప్పుడు ఈ లోపలనే ఇప్పుడు 18 ఉన్నాడు కదా. రాకేష్ ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎట్లా ఆ మందును తెప్పించగలరని, అమ్మ లేకున్నా నేను ఉండలేను. ప్రస్తుతం అయితే మనం అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నటువంటి రాకేష్ ఇంటి వద్దకైతే చేరుకున్నాము. చూడొచ్చు మనము చాలా దయనీయమైనటువంటి పరిస్థితి వల్ల, చాలా అంటే ఇంటి పరిస్థితి కూడా వీళ్ళది చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే కడు పేదరికంలో కూడా వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అందరిలాగే తన కొడుకు అందరిలాగే 6 సంవత్సరాల వరకు కూడా ఆడుకున్నాడు. ఎంతో యాక్టివ్ గా ఉన్నాడని కూడా ఎంతో మునుపు అయితే మనకు ఆ తల్లి చెప్పిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మనం అసలు ఏంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అనేది కూడా మనము అడిగి తెలుసుకున్నాం. అసలు ఆ వ్యాధి ఏంటి అని, అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఒక చిన్న పూరి గుడిసె, అంటే ఇది చూడొచ్చు ఒక 4 సిమెంట్ స్తంభాలతో రేకులు వేసుకుని కూడా వీళ్ళు ఇందులోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఇందులోనే బాత్రూము, ఇందులోనే తినడము, ఇందులోనే పడుకోవడం. ఎందుకంటే చాలా దయనీయమైన పరిస్థితి చూస్తుంటేనే అసలు చాలా బాధ కలిగించే విషయం. వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళ అమ్మతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఇది ఏమైంది ఆయనకు, అసలు ఇది ఎప్పటి నుంచి ఆ వ్యాధి ఆయనకు వచ్చింది అని కూడా మనము అడిగి తెలుసుకుందాం. అమ్మ అంటే చెప్పండి, అసలు ఏమైంది మీ కొడుకు, అసలు ఏం జరిగింది? నా కొడుకు ఆ తరగతి నుండి జబ్బు వచ్చింది. ఈ జబ్బు వచ్చిన కాడ నుండి హాస్పిటల్ తీసుకుపోయాను, అటు ఇటు తీసుకుపోయాను. తీసుకుపోయి డబ్బులు కూడా బాగా పెట్టినా కూడా వాళ్ళు అన్నారు కదా, అమ్మ నీ అదిష్టం అమ్మ, నువ్వు డబ్బులు బాగానే పెట్టుకుంటాను, మేమేం చేయలేము, అత్తే లేకుంటేదమ్మా, నువ్వే తెచ్చుకోవాలి, చేసుకోవాలి, చదువుకోవాలి, ఎట్లనో అమ్మ అని డాక్టర్లు కూడా అన్నారు. సరే అయితే అది మరి ఏం చేద్దాం, నా కొడుకు ఎట్లా దొరుకుతాడు, గట్టిని సాదుకుంటా, గట్టిని పింఛన్ వస్తాను, గవ్వేని గడుపుకుంటా, నా కొడుకుని చదువుకుంటా అని నేను ఆ తరగతి చదివించుకున్నా. వంగరలో చదివించుకున్నా, 10 దాకా చదివించుకున్నా. మళ్ళీ తర్వాత మళ్ళీ కాలేజ్ చదివించుకున్నా ములకనూరులో తీసుకుపోతాను కాలేజ్కి. ఇప్పుడు 12 చదువుతాను నా కొడుకు. ఆ జబ్బుతోని అవస్థ పడతాడు. ఆ జబ్బు కోర్సు ఉంటేనే బతుకుతాడట, ఆ కోర్సు లేకపోతే నా కొడుకు చనిపోతాడట. నేను చేసింది నా కొడుకుని పట్టుకొని నీ కూలి పోతే నాని పోతలేను, నా కొడుకుని వాహనాన్ని బతికించుకొని నేను బతుకుతాను. నాకేం లేదు, భూమి లేదు, జాగ లేదు, నాకు 2 కొడుకులు. నా కొడుకుతోనే నేను పట్టుకొని ఉంటాను. నాకు గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయాలి, నా కొడుకుని బతికియాలి, మందులు సాయం చేయాలి, ఇల్లు సాయం చేయాలి. నేను చదివించుకుంటానా, నేను ఉన్న రోజులు నా కొడుకుని చదివించుకుంటా, ఉన్న రోజులు నేను మోసుకుంటా, అడ్డబాపు వేసుకొని మోసుకుంటానా. నాకు ఆ కోర్సు నా కొడుకు చెప్తే బతుకుతే, నా కళ్ళ ముందడు కొన్ని రోజులు బతుకుతే నాకు తృప్తి. నేను చేయకెందుకు. అంటే ఇప్పుడు ఇది రాకేష్ కు ఎన్ని సంవత్సరాల క్రితం ఇట్లా జరిగిందమ్మా? అంటే చిన్నప్పుడు అందరిలాగానే పుట్టాడా ఎట్లా? మంచిగానే ఉన్నాడు, చిన్నప్పుడు మంచిగా ఉన్నాడు. బడి వెండు, నడుచుకుంటా, వ్యాన్ ఎక్కిండు, మంచిగానే చదువుకున్నాడు, పోయిండు. ఇక 6 వెళ్ళి 7 పడుతూనే ఇక పడిపోయింది, కాళ్ళు కూడా పోయినాయి. హాస్పిటల్ పోయి ఎక్కడెక్కడో హాస్పిటల్ పోయినా, హైదరాబాద్ పోయినా, తిరుపతి పోయినా, ఎక్కడెక్కడికో పోయినా, కన్మార్ పోయినా, మన ఎంజీగిరితో పోయినా, ఎక్కడ 15 రోజులు, నెల, 15 రోజులు, 20 రోజులు ఇగో గిట్లున్నా.
ఏం చేయాలి ఇక అట్లా చేసారు డాక్టర్లు, ఏం చెప్పలేదు ఇక. ఇక డబ్బులు కూడా బాగానే గుంజారు. నా కొడుకు కాళ్ళు వస్తాయి, అయ్యో మందిలక బతుకుతాడు, నాకు చుడితే నడుతుంటే పోతుంటే అని కూడా నేను చేసిన. చేస్తే ఉన్నది రాలేదు, కాళ్ళు రాలేదు. ఇప్పుడు ఆయనకు కోర్స్ వాడాలంటున్నారు కదా, అంటే కోర్స్ కు ఎంత డబ్బులు అయితే అని చెప్పారు, అంటే ఎక్కడ మంది ఎక్కడ దొరుకుతాయి అని చెప్పారు ఆయన? ఇండియాలో దొరుకుతుందట, ఇండియాలో ఇండియాలో ఇండియా ఇండియా అట, అన్నీ ఉన్నాయట మందులు. అయితే మందులు ఆడ ఉండే, అమ్మ నాకు మందులు చెప్తేనే నేను బతుకుతా, 20 పడ్డాయి అంటే నేను చనిపోతా, అమ్మ నన్ను బతికించుకోవే అంటే, మరి కొడుకు నువ్వు ఫోన్ చేసుకో తెలిసిన వాళ్ళు. నేనైతే చదువుకోలేదు, నాకు తెలియదు. నీకు తెలిసిన ఇప్పుడు 12 చదువుతాను, నువ్వు ఫోన్ చేసుకొని రప్పించుకుంటే నాకు దాదు సాయం చేయమను, నాకు గవర్నమెంట్ ఇంత సాయం చేయమను, మందులు కోర్సులు తెమ్మాను. కోర్సులు తెస్తే నేను 2-3 కోర్సులు పడితే అమ్మ నేను బతుకుతా అంటాడు. మరి నాకు గవర్నమెంట్ సాయం చేయాలి, నా కొడుకుని బతికేయాలి. అంటే ఇప్పుడు చనిపోతారని కూడా మీరు చెప్తున్నారు కదా, ఎందుకు మరి అట్లా ఎందుకు అయిందంట అసలు? అయితే ఆయనకు జబ్బే అట్లా కదా, 5,000 పిల్లలకు సొంటలో ఒక్కరికి వస్తుందట ఈ జబ్బు. అయితే ఆ జబ్బు వస్తుందట. అయితే ఆ జబ్బుతోని ఆయన ఈ మాంసం అనేది రాదట పైకి మాంసం. అయితే మన చేప లెక్క ఎండిపోతాడట. అది తింటదట బొక్క పండు, మొత్తం బొక్క పండు తిని మొత్తం మన చేప బొక్కలు అయితే అట, పక్క బొక్కలు, కాళ్ళు, రెక్కలు, ముఖం. ఇక ఆయనే మాట్లాడుకుంటేనే 20 ఏళ్ళు పడ్డాయి అంటే మాట్లాడుకుంటే అమ్మ చనిపోతాడు నీ కొడుకు. ఎన్ని సంవత్సరాలు అన్నాడమ్మా? ఇప్పుడేనా 18 ఉన్నాయి. అయితే ఆధార్ కార్డులో తక్కువ పడ్డది. అంటే అయినా కూడా, అంటే కొడుకు చనిపోతాడని మీకు తెలుసు మీ కొడుకు చచ్చిపోతాడని, అయినా కూడా ఎందుకు మరి చదివిపిస్తున్నారు ఆయన గురించి? అసలు చదివిపించడానికి కారణం ఏంటి? నేను ఆయన గొప్పతనం నేను కన్నందుకు, నాకు భూమి జాగా లేనందుకు, నేను పేదదాన్ని కాబట్టి నా కొడుకుతో నా జబ్బుతో అన్న చదివించుకోవాలి. నేను నా కొడుకు బతకాలి, నా ముందట చదువుకోవాలి, పొల్లగాని చదివించుకున్న దాన్ని కావాలి. నేను గవర్నమెంట్ నాకు పెద్ద పెద్ద దాదులు గవర్నమెంట్ సాయం చేస్తే, నా కొడుకు కోర్సులు ఎత్తే ఏమన్నా మంచిగా ఉంటే కొద్దిగా అవి వాడితే కొడుకు మంచిగా నేను ఇప్పుడు చదివించుకుంటాను. నేను ఇప్పుడు నా కొడుకు వాళ్ళు ఇంత సాయపడి ఇంత బతికించుకుంటే నాకు కూడా ఇంత ధీరే, నా కొడుకుతో బతుకుతాడు, చదువుకుంటాడు, మందిలో కలుపుతాడు, మంచిగా అనిపిస్తాయి నాకు గట్లా. అంటే 20 సంవత్సరాల వరకు ఖచ్చితంగా చనిపోతారని చెప్పారా డాక్టర్లు? ఎట్లా? డాక్టర్ చెప్పిండు, రామరెడ్డి డాక్టర్ చెప్పిండు, చనిపోతాడమ్మా, నువ్వు చదివించుకుంటావు, కష్టపడతావు, తిరిగినవు, ఖర్చు పెట్టినవు, నీకేం లేదు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ను పట్టుకుంటే నీకు ఏదన్నా ఒక సాయం చేస్తాడు. లేకుంటే మీరు ఇప్పుడు ఈ లోపలనే ఇప్పుడు 18 ఉన్నాడు కదా, ఇంకో 2 సంవత్సరాలు చనిపోడేది, ఇది ఎందుకు అని నేను బాధపడతాను. కలెక్టర్ ఆఫీస్కి పోతాను, కలెక్టర్ దగ్గర పోతాను, నేను ఎంఆర్ఓ దగ్గర పోతాను, మళ్ళీ ఆఫీస్కి పోతాను. చెయ్యి బతికితే ఇంకే చదివించుకుంటాను, అట్లనే చదివించుకుంటాను. నేను అంత జబ్బుతోనైనా నేను చదివించుకుంటాను. అడ్డబాపు వేసుకొని భుజం మీద వేసుకొని పోతాను కాలేజీ. బండి వేసుకొని కూడా ఆటో కిరాయి పెట్టుకొని పోతాను, బండి ఖరాబ్ అయితే పంపించాలి. అంటే ఇప్పుడు స్కూల్లో పోయినా కూడా మీరు అక్కడే ఉంటారా ఆయనతోనే? క్లాసులు జరిగినంతసేపు ఉంటా. ఇలానే పరీక్షలు అయిపోయినాయి అంటే, చదువు అయిపోయిందంటే, రాసుడు అయిపోయిందంటే ఇక అన్ని చెట్టు కింద కూర్చుండి నా కొడుకుని తీసుకొని వస్తాను. నా కొడుకుని తీసుకొచ్చి ఇంట్లో వేసుకొని ఏమన్నా ఇంత కూర అదో ఇదో వండుకొని ఇంత నా కొడుకు ఇంత పెట్టుకొని నేను ఇంత తిని బతుకుతా. నా కొడుకును నేను చదివించుకుంటాను. నా కొడుకును మీరు బతికియాలి. పెద్ద పెద్ద దాదులు గవర్నమెంట్ ఆదుకోవాలి. నాకు ఇల్లు లేదు, నా కొడుకు జబ్బుతో ఏడుతాడు, జబ్బుతోనైనా నేను చదివించుకుంటాను. నాకేమి లేదు సార్. మా ఆయన కూడా అంత పిచ్చి పిచ్చే ఉంటాడు, ఆయన కూడా నాకు చెప్తాడు, ఆశపడతాడు, ఆయన నన్ను చెప్తాడు. తెచ్చినా కూడా నా కొడుకు ఎట్లా కనిపిస్తాడు, నా కొడుకు ఎట్లా కనిపిస్తాడు, డబ్బు లేదు, జాగలేదు, నాన్న కనిపిస్తాడు, బాబు కనిపించింది, అక్క కనిపించింది, బాబు కనిపిస్తాడు. నా కొడుకు నాకు ఉండాలి, బతకాలి, నాకు తీరే నాకు ఇవ్వలేదు, తాడు బతకాలి, నాకు ఇవ్వలేదు. అమ్మగారు భూమి లేదు, అమ్మగారు లేదు, లేదు, నాకు ఏం లేదు, ఆమెను బతుకున్నాను. నా కొడుకు బతికేది గవర్నమెంట్ సాయం చేసి పెద్ద దాడులు దండాలు
గవర్నమెంట్ దండం పెడతా, పెద్ద జాతర దండం పెడతా. చాలా నా అంటే కొడుకు చాలా బతికింది. చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే అంటే కొడుకుకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అందరిలాగే తన కొడుకు బడికి వెళ్ళేవాడు, ఆడుకునేవాడు, ఎంతో సరదాగా ఉండేవాడు. కానీ అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న కొడుకును అని అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు తల్లి. ఎందుకంటే కొడుకు యొక్క కాళ్ళు, రెక్కలు పోయినా కూడా తల్లి మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కొడుకును ఇంటర్ వరకు కూడా ఇంకా చదివిపిస్తుంది తల్లి. ఇంకా నా కొడుకు బ్రతికే ఇంకా కూడా నేను చదివిపిచ్చుకుంటా అని కూడా తల్లి అయితే దాతలు సహాయం చేస్తే నేను నా కొడుకును బ్రతికించుకొని చదివిపిచ్చుకుంటా అని కూడా ప్రాధేయపడుతున్న పరిస్థితి అనేది చాలా హృదయ విదారక ఘటన ఇది. ఎందుకంటే హృదయాలను కలిచివేసే ఘటన. ఎక్కడైనా కూడా ఇప్పుడున్న సమాజంలో ఒక ఒక ఏ కాలు వంకరవైనా, చెయ్యి వంకరవైనా గూడా వాళ్ళ పసికందులను కూడా గల చెత్తబుట్టల్లో పారేసిపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ తల్లి మాత్రం తన కొడుకును చదివిపిచ్చుకోవాలనే సంకల్పం, బ్రతికించుకోవాలనే సంకల్పంతో మాత్రము ఆహ్, ముందుకైతే వెళ్తుంది. మనతో పాటైతే రాకేష్ ఉన్నారు. అంటే రాకేష్‌ని గూడా అడుగుదాం. అంటే ఏంది అసలు పరిస్థితి అనేది గూడా చూడొచ్చు. ఇక్కడ రాకేష్ కాళ్ళైతే చిన్నప్పుడు అందరిలాగానే నా కొడుకు ఆడుకునేవాడని ఇంతవరకు మనకు ఆ తల్లి అయితే చెప్పిన పరిస్థితి ఏందో మొత్తం పూర్తి స్థాయిలో కూడా రాకేష్ కాళ్ళు మొత్తం వంకరబోయి ఎక్కడ మళ్ళీ ఇప్పుడు ఇటు రావడానికి కూడా ఇవి సహకరించడం లేదు. ఇప్పుడు 2 కాళ్ళను కూడా ఇట్లా స్ట్రెయిట్‌లో పెట్టలేని పరిస్థితి చూడొచ్చు ఇక్కడ. ఇది చూడండి పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా కాలు మొత్తం కూడా పోయింది. అంటే వ్యాధికి గురైన పరిస్థితి అనేది ఇక ఈ కాలుపై కూడా మాంసం మొత్తమే లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్న సమయంలో కూడా ఎందుకంటే మాంసం అనేది మొత్తమే పెరగదు. మాంసం అనేది మొత్తం ఇందులో మొత్తం ఒక కాలు బొక్కలు తప్ప అసలు వేరే ఏం లేవు. అంటే ఒక కూర్చున్నాడు అంతే ఆయన. ఒక శ్వాస పీల్చుతున్నాడు అంతే తప్ప రాకేష్‌లో ఎలాంటి కూడా కదలికలు అనేటివి లేవు. ఒక తల కూడా కరెక్ట్‌గా పెట్టలేని పరిస్థితి అంటే చూడండి ఇక్కడ. దయనీయమైన పరిస్థితి చూస్తుంటేనే కన్నీళ్లు ఆగలేని పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు చేతి అయితే అసలు చూడండి ఇక్కడ. ఇది చూడండి చేతి ఎంత దారుణంగా ఉందంటే చూడండి. ఎందుకంటే అసలు ఈ వ్యాధి అంటే లక్షల మందిలో కూడా ఒక్కరికి మాత్రమే ఇలాంటి వ్యాధి వస్తుందని కూడా అంటే డాక్టర్లు చెప్పారంటే ఎంత తనకు తన కొడుకును బ్రతికించుకోవాలి, ఏదైనా కొడుకు బ్రతికాలనే ప్రయత్నం మాత్రం తల్లి శతవిధాలా చేసినా కూడా అంటే ఈ వ్యాధిని తగ్గించుకోవాలని తల్లి శతవిధాలా ప్రయత్నించినా కూడా ఎక్కడ కూడా దానికి మందులు దొరకడం లేదు. ఇక్కడ గుజరాత్‌లో మాత్రమే దీనికి కోర్స్ ఉంటుందని కూడా కొంతమందిని అడిగితే చెప్పారంట. అది ఎంతవరకు అది ఫలిస్తుందనేది కూడా తెలవదు. మనతో పాటైతే రాకేష్ ఉన్నారు. రాకేష్‌ను మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. రాకేష్ ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎట్లా? కొంచెం దయనీయంగా ఉంది సార్. నేను కూర్చోవడానికి కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నాను సార్. ఆహ్, ఆ మందును తెప్పించగలరని నేను నమ్ముతున్నాను గవర్నమెంట్‌ని సార్. ఇటీవలనే మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఆహ్, డిస్ట్రోఫీకి మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. అయితే దాని కాస్ట్ మాత్రం 2 బాటిల్స్‌కి 1,00,000 అవుతుందని చెప్పారు. మాకంత స్తోమత లేని కారణంగా తెప్పించుకోలేకపోవడం జరిగింది. నేను పట్టు సాధించి ఇంకా ఇంటర్ చదువుతున్నాను. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్లి రాసి వస్తున్నాను. ఇంకా అంటే మమ్మీ గూడా నాతోనే ఉంటుంది. అమ్మ లేకున్నా నేను ఉండలేను. సరిగ్గా పాలు గూడా పొద్దున తాగరాదు. చలికి వేళ్ళు, రెక్కలు అస్సలు ఆడవు. తినడం కూడా మెల్లిగా తింటాను. అంటే ఇప్పుడు ఏం చదువుతున్నావు రాకేష్? నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఎక్కడ? ఎస్ఆర్‌టి ముల్కనూర్ కాలేజ్‌లో చదువుతున్నా. ఎస్ఆర్‌టి ముల్కనూరు కాలేజ్‌లో చదువుతున్నా. ఇంటర్ చదువుతున్నావు. ఫస్ట్ ఇయర్. అంటే ఇంకా చదవాలనే కోరికుందా రాకేష్ నీకు? ఇట్లా అంటే చాలా మంది అంటే మంచిగున్న వాళ్ళే చదువుని వదిలేస్తున్నారు. అంటే ఎందుకు నీకు చదవాలనే సంకల్పం ఎందుకుంది రాకేష్? అంటే చదవడం ఎందుకంటే హ్యాండిక్యాప్స్‌కి ఏంటంటే చాలా కష్టం. అమ్మ ఒకసారి ఉంటుంది. ఒకసారి ఉండరు. కాబట్టి నేను చదవాలని అనిపిస్తుంది. నా పైన నేను ఉద్యోగం సాధించాలని నేను అనుకుంటున్నాను. అందుకే పట్టు బిగించి చదువుతున్నాను. చూడొచ్చు. ఎందుకంటే నేను మా తల్లిదండ్రులు నన్ను చదివిస్తున్నారు. నేను ఖచ్చితంగా పట్టు సాధించి నేను ఒక ఉద్యోగమైనా సాధించాలనే సంకల్పం నాకుంది అని కూడా రాకేష్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి చూడొచ్చు. కానీ ఇక్కడ ఈ బెడ్‌లో ఉండి కూడా
చదువుతున్నాడు. ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం అయితే ఆయన చదువుతున్నాడు. అంటే ఇప్పటికి కూడా ఇంటి దగ్గర ఉండి కూడా అంటే వదలట్లేదు బుక్‌ను కూడా. ఎందుకంటే చదవాలనే సంకల్పం నాకుంది. ఖచ్చితంగా నేను చదివి ఏదో ఒకటి సాధించాలనే సంకల్పం మాత్రం రాకేష్‌కు అయితే ఉన్నట్లు 100%గా కనబడుతుంది. చూడొచ్చు ఇది. రాకేష్. సో చూసారు కదండీ! ఎంత అంటే లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి ఇదేంటంటే మస్క్‌లో డిస్ట్రఫీ అనే వ్యాధితో బాధపడుతున్న రాకేష్ మాత్రం వాళ్ళ కుటుంబ పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. దాతలు గాని, ప్రభుత్వం గాని ఆదుకుంటే నా కొడుకును బ్రతికించుకుంటాను అని చెప్పి కూడా తల్లి బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా‌మ్యాన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. ఆ జబ్బు కోర్స్ ఉంటేనే అంటే ఇప్పుడు ఇది రాకేష్‌కు ఎన్ని సంవత్సరాల క్రితం ఇట్లా జరిగిందమ్మా అంటే? ఇక డబ్బులు కూడా బాగానే ఉండేది. నాకు కాళ్ళకి లేకుంటే మీరు ఇప్పుడు ఈ లోపలనే ఇప్పుడు 18 ఉన్నాడు కదా. రాకేష్ ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎట్లా? ఆ మందును తెప్పించగలరని, అమ్మ లేకున్నా నేను ఉండలేను,